ఆ మధ్యన ఖమ్మం జిల్లాలోని ప్రజలే తిరగబడ్డారు. ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఎన్ని పెట్టుకున్నా తప్పు లేదు. అది కుల పరంగా పెట్టుకుంటారా, అభిమానం పరంగా పెట్టుకుంటారా, సినిమాల పరంగా పెట్టుకుంటారా, రాజకీయ పరంగా పెట్టుకుంటారా, సంక్షేమం పరంగా పెట్టుకుంటారా, ఎవరిష్టం వాళ్ళది. అది వాళ్ళకున్న హక్కు. అయితే ఎన్టీఆర్ని దేవుడిగా చూపించే విగ్రహం, కృష్ణుడి దీంతో ఉన్నటువంటి అలంకరణతో ఉన్నట్టు సినిమాల్లో చేసినటువంటి పాత్రతో ఉన్నటువంటి విగ్రహం పెడతానన్నప్పుడు, దాని మీద ఖమ్మం జిల్లాలో పెడతానన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తిరస్కరించారు. అంటే అదొక గుడిలాగా మార్చేసేటటువంటి ప్రక్రియని తిరస్కరించారు. ఆ తర్వాతన ఈవెన్ న్యాయస్థానాల గతంలో కొన్ని కేసుల్లో వెళ్ళినప్పుడు కూడా సినిమా నటుల యొక్క ఏదైతే దైవ స్వరూపాలకి సంబంధించినటువంటి అలంకరణలు సినిమాలు ఉన్న ఏవైతే ఉంటాయో వాటి విగ్రహాలు పెట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఏకంగా